అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్కి వచ్చేసినాం. సో ఆ గణేషుని ఆశీస్సులతో మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరు ఆశీస్సులతో నేనైతే మంచిగానే ఉన్నా. సో ప్రజెంట్ అయితే ధూల్పేట్ పరమేశ్ సింగ్ దినేష్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. వీళ్ళు ఎట్లా అంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త మోడల్తోనైతే మనం ముందుకు వస్తుంటారు. దాదాపు 20 ఫీట్ల హైట్తోనైతే వస్తుంటారు అనమాట. అది కూడా భారీ పర్సనాలిటీతోని. జర వీడియోని స్టార్ట్ చేసే ముందు జర లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మన ఇన్స్టాలో వినేకన్నా అఫీషియల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసి ఇప్పుడైతే గణేశుడు ఏ రూపంలో ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు అని చూసేద్దాం వచ్చేసేయండి. సో ఇక్కడ ఆపోజిట్లో అయితే గణేశుడు కనిపిస్తుంది కదా. ఈ గణేశుడు దాదాపు 20 ఫీట్లు. ఇప్పుడు ప్రజెంట్ హైట్ అయితే 17 ఫీట్స్ అన్నమాట. ప్రజెంట్ ఈ గణేశుడు కనిపిస్తుంది కదా, ఈ ప్రజెంట్ గణేశుని హైట్ అయితే 17 ఫీట్స్. ఆ కిరీటం పైన మనకు ఒక ఫైబర్తో ఒక కిరీటం వస్తుంది. ఆ కిరీటంతో కలుపుకుంటే మనకు 20 ఫీట్లు అన్నమాట. కనిపిస్తుంది కదా, భారీ పర్సనల్. అసలు గణేశుని ముందర నేను ఎంతున్నా చూడండి, అసలు ఇట్లా ఎంతున్నా చూడండి, ఎంత పెద్ద గణేశుడు కనిపిస్తున్నా, ఎంత ఎట్లా కనిపిస్తున్నా చూడండి. సో అక్కడ చూసుకుంటే మన కిరీటం పైన, ఎగ్జాక్ట్ కిరీటం పైన బాలరాముడు ఉన్నాడు. సో బాలరాముడు అంటే మళ్ళీ మనకు అయోధ్యలో ఉన్న బాలరాముడు కాదు. సో ఒక చిన్న పిల్లగాని రూపంలో, అంటే బాలరాముడు చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడో ఆ విధంగా అన్నమాట. మొత్తం ఇట్లా వెరైటీగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రాముడు కూడా మనకి బట్టలు వేసుకొని బాణంతో మనకు ఆశీర్వదించే విధంగా. సో రామునికి కూడా మనకు బ్లూ కలర్లో రాబోతున్నాడు అన్నమాట రాముడు కూడా. సో మొత్తం ఆభరణాలతోనైతే నిండిపోయాడు గణేశుడు. సో చూసుకుంటే ఎంత హైట్ ఉన్నాడో, ఎంత పర్సనాలిటీతోనే. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే మనకు సింహాలతోనైతే రావడం జరిగింది వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే. సో ప్రజెంట్ 2024లో మనకు పరమేశ్ సింగ్ దినేష్ సింగ్ వాళ్ళు అయితే మనకి ఈ మోడల్ అయితే రెడీ చేసారు, కొత్త మోడల్ అన్నమాట ఇది. సో అన్న కూడా ఉన్నాడు. అన్న జై శ్రీ గణేష. जय श्री गणेश। तो कितने फीट से है ना गणेश? ये 20 फीट है ना पूरा, 20 फीट है। तो कौन सा अवतार बोले तो कैसा है मॉडल? ये सिंपल मोटा बैठे सो है समझो, सिंपल है समझो, बैठे सो है। आजकल क्या पूरा एंटिंग बना रहे हैं आजकल गणेशा पूरे। ये सिंपल का अच्छा चलता, अच्छा पूजा होता बोल के ऐसा बनाए हम। ओके, ये ऐसा कितने में है ना? ये ऐसा 12 फीट है नीचे, और ये हैंड्स के साथ बोले तो 17 फीट है, 17 फीट आते। तो आप किरीटम के ऊपर राम जी को रामलला। तो कितने टाइम लगता है ना कलर इधर होने के बाद? अभी एक 8 दिन में कलर चालू होगा दूसरे गोदाम में। ओके, बुकिंग स्टार्ट हो गया ना? बुकिंग स्टार्ट है ऑलरेडी, आधे से ज़्यादा खत्म हो गए। ओके, रिस्पांस कैसा आ रहा कस्टमर से? अच्छा आ रहा रिस्पॉन्स, तो अच्छा है, गिरा कभी भी। ओके, ये 2024 का ये नया मॉडल है ये साल। एक मॉडल, साल को एक ही बनाते मॉडल। वो बोले मैं। तो ये 2024 का एक मॉडल, नया मॉडल है ये साल। ఓకే అన్న. సో చూసిరు కదా, ఇది కొత్త మోడల్ అన్నమాట. ఇది ప్రెజెంట్ అయితే. సో कितने बनाया ना आइडल्स पूरा? ये 30 बनाइए, 30 पीस। तो अंदर भी है? अंदर नहीं है, और एक दूसरा गोदाम है सुंदर कलाकार के वहाँ पे है, ऑपोजिट। ओके, आप डिस्प्ले के वहाँ से? डिस्प्ले के लिए वहाँ पूरा रेडी है, वहाँ पेंट करना चालू है समझो। अभी एक 8 दिन में पेंट हो जाएगा। ఓకే అన్న. సో ఇంకొక 8 రోజులలో అయితే మనకు పెయింట్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి అయితే గణేశుడు మొత్తం అయితే చూసుకోండి. సో ఇది దాదాపు అయితే 20 ఫీట్ల గణేశుడు అనమాట. చూసుకోండి ఒకసారి. ఈ కిరీటం కనిపిస్తుంది కదా పైన, ఇది ఫైబర్ది ఒకటి కిరీటం వస్తుందంటే, దాంతోపాటు మనకి 20 ఫీట్లు అయితే రాబోతుంది అనమాట. అండ్ ఇక్కడ రాముడు కూడా కనిపిస్తుండు కిరీటం పైన. మొత్తం ఆభరణతో అయితే నిండిపోయింది. మీకు తెలిసిందే, ఇక్కడ ఆగమన్స్ కూడా తీసినాం మనం, చాలా ఫేమస్ వీళ్ళైతే. అండ్ 30 ఐడల్స్ అయితే రెడీ చేస్తారు. ఇంక 8 రోజులలో పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అట్లా నుంచి వచ్చి సో ఇది. అండ్ బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి, కింద ఫోన్ నెంబర్స్ కూడా పెడతాను. అండ్ అదేవిధంగా ధూల్పేట్కి వచ్చే వాళ్ళకు లొకేషన్ కూడా పెడతాను. అండ్ పెద్ద గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో భారీ పర్సనాలిటీతో కావాలనుకునే వాళ్ళకు ఈ గణేశుడు అయితే సింపుల్గా మస్తున్నాడు. సో చూసుకుంటే ఇదన్నమాట. అండ్ ఈ గోదాం కూడా మనకు ఆకాష్పురి హనుమాన్ టెంపుల్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకు బ్లూ కలర్ గేట్ లోపల అయితే కనిపిస్తుంది అనమాట. కింద లొకేషన్ పెడతాను. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా నీలాబాయి హజారీ భవన్ అనేసి. సో ఇక్కడనే. అండ్ ఇంకోటి వీళ్ళది మనకి సుందర కళాకార్ ఆపోజిట్లో అక్కడ గ్రౌండ్ ఉంటుంది, గ్రౌండ్ పక్కన కూడా ఇంకో షెడ్ ఉందన్నమాట. అక్కడ కలర్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.